ఎప్పుడైతే అరుణాచలంలోకి మనం అడుగు పెట్టామనుకోండి, ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అరుణాచలంలోకి అడుగు పెట్టలేము. అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అడుగు పెట్టలేము. ఒక్కసారి అరుణాచలంలో నువ్వు అడుగు పెడితే నువ్వు మరణాంతం తర్వాత ఏం చేస్తాడంటే చిత్రగుప్తుడు నీ లెక్కలో ఒక రాసేస్తాడనమాట, వీడు అరుణాచలం వెళ్ళాడా లేదా అనేది. రాస్తే అక్కడ ఏమవుతుంది, అందుకే మన జీవితంలో ఏమంటారంటే శాస్త్రం ఏం చెప్తుంది శివపురాణంలో, అరుణాచల గిరి ప్రవేశ పూర్వము అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే ప్రవేశం తర్వాత అని ఒక గీత గీసేస్తారు. నువ్వు ఎన్ని కర్మలు, కొన్ని కోట్ల జన్మల కర్మలు చేయు, ఆ కర్మలన్నీ కూడా ఒక్కసారి అరుణాచలంలో అడుగు పెడితే అవన్నీ దగ్ధం అయిపోయి, ఎందుకంటే అగ్నిలింగం కదా, అగ్నిలో నీ కర్మలన్నీ నశించిపోయి నీ జీవితం మారిపోతుంది అనమాట. ఇకపోతే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, గిరి అంటే ఏంటంటే ఆ కొండ కదా, అరుణాచలము అంటే ఏంటంటే అచలము అంటే కదలనిది, చలము అంటే కదలేదు, అచలము అంటే కదలలేదు. కాబట్టి అరుణ అంటే ఏంటంటే ఎరుపు అని అర్థము. అంటే ఆ కొండ ఎర్రగా ఉంటుంది అన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ కొండ ఎర్రగా ఉంటుంది. సో అరుణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సూర్యుడి యొక్క రథసారథి మనకు సూర్యుడు ఉదయించినప్పుడు ఎర్రగా ఉంటాడు చూడండి. అంటే అరుణుడు వచ్చి తీసుకొచ్చి ఆ సూర్య భగవాన్ని సముద్రం పై నుంచి వదిలేస్తే అప్పుడు సూర్యుడు ఏంటంటే మాతంగి కూడా సూర్యుడి యొక్క రథసారథి. సో ఆయన ఏంటంటే తర్వాత మాతంగి ఎక్కి ఆయన ఏంటంటే ప్రజ్వలం అవుతాడు అనమాట. సో ఎవరైతే ఈ అరుణాచలంలో అడుగు పెడతారో వాళ్ళ కర్మలన్నీ నశించుకుపోయి జీవన్ముక్తిని పొందుతారనమాట.